శ్రీమాత్రే నమః. దసరా అవతారాల్లో రెండో అవతారం అయినటువంటి గాయత్రీదేవి యొక్క ఆవిర్భావం ఎలా జరిగిందో తెలుసుకుందాం రండి. గాయత్రీదేవి హిందూ ధర్మంలో వేదమాతగా ప్రసిద్ధి చెందిన అమ్మవారు. ఆమెను వేదమాత, సావిత్రి, వేదాంత జనని, బ్రాహ్మణి అని కూడా పిలుస్తారు. గాయత్రీ మాతను మంత్రానికి అవతారంగా పరిగణిస్తారు. ఆమె సత్యం, ధర్మం, జ్ఞానం, బుద్ధి, ధైర్యం వంటి లక్షణాలకు ప్రతీక. గాయత్రీదేవి సాధారణంగా 5 ముఖములతో 10 చేతులతో దర్శనమిస్తారు. ప్రతి ముఖం వేదాల 5 రూపాలు అంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సూచిస్తాయి. అమ్మ చేతుల్లో కుంకుమ భరణాలు, జపమాల, శంఖం, చక్రం, కమలము, ధనుస్సు, పాసం, అంకుశం వంటి ఆయుధాలు ఉంటాయి. ఆమె తెల్లటి హంసపై లేదా కమలాసనం మీద కూర్చుని ఉంటుంది. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు ఒకసారి మహాయజ్ఞం నిర్వహిస్తున్నాడు. ఆ యజ్ఞంలో భాగస్వామ్యం అవ్వడానికి తన పత్ని సావిత్రి సమయానికి రాకపోవడంతో యజ్ఞం ఆగిపోనుంది. ఆ సమయంలో వేదమాత శక్తిరూపిణి గాయత్రీదేవి బ్రహ్మదేవుని కుడివైపున ఆవిర్భవించింది. ఆమె వేదముల శక్తిని ప్రాతినిధ్యం చేస్తూ బ్రహ్మదేవునితో కలిసి యజ్ఞం పూర్తి చేయించింది. బ్రహ్మదేవుని యజ్ఞానికి రక్షణ ఇచ్చి వేదముల శక్తి సారాన్ని ప్రదర్శించింది. ధర్మం, జ్ఞానం, భక్తి, శక్తి, బుద్ధి వంటి గుణాలకు ప్రతీకగా ఆవిర్భవించింది గాయత్రీదేవి. మానవలోకంలో గాయత్రీదేవి మంత్రాన్ని ప్రసాదించింది. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం గాయత్రీదేవిని స్మరించడం, గాయత్రీ మంత్రం జపం చేయడం చాలా పుణ్యప్రదమైనదిగా పరిగణించబడుతోంది.